అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద ఉన్న సోకిలేరు వాగులో వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి విజయవాడలోని గుణదల ప్రాంతానికి చెందిన అల్లూరి తేజగా గుర్తించారు. ప్రమాదవశాత్తు వాగులో జారిపడిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని స్థానికులు కాపాడగలిగారు. అయితే మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిందకి దిగగానే మా వాడు బ్యాంబూ స్టిక్ పెద్దది ఉంటే అది తీసి దానిలో పెట్టాడు. లోతు ఎంత ఉందో చూద్దామని. లోతు ఏం లేదు కదా, కొంచెం మోకాల దాకా ఉందని కాలు కిందకి పెట్టిన తర్వాత ఆ స్టడీగా ఉన్న స్టిక్ని ఇట్లా అడ్డంగా తిప్పాడు. తిప్పగానే ఫ్లోటింగ్ అది లాగేసింది. నేను వెంటనే కర్రబట్టుకున్నా. నేను మనోడితో పాటు ఇక్కడ దాకా వచ్చా. రాగానే ఎవరో ఇక్కడ ఉంటే ఈత వచ్చిన వాళ్ళు ఒకళ్ళు దిగి నేను బయటికి తీశారు. నేటిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. దుర్గా, చెప్పండి. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద ఉన్న సోకిలేరు వాగులో వ్యక్తి గల్లంతయ్యాడు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2 రోజులు సెలవు దినాలు కావడంతో పర్యాటక ప్రాంతాలన్నీ పర్యాటకులతో రద్దీగా మారింది. అలాగే వాతావరణం కూడా చల్లగా ఉండడంతో అటు మారేడుమిల్లి మరియు ఇతర చింతూరు ఇతర వైపు ప్రాంతాల్లో అయితే పర్యాటకులు రద్దీ బాగా పెరగడంతో అక్కడ స్థానికంగా ఉండే వాగులు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే పర్యాటకులు బాగా సందడి చేస్తున్నారు. అనుకోకుండా ఎగువ నుంచి వస్తున్న వర్షం ఒకేసారి వాటర్ ఫ్లోకి అయితే దిగిన కారణం చేత వాటర్ కాలు జారిపడి ఆ లోయలో పడి ఇద్దరు వ్యక్తి వెళ్ళారు. ఇద్దరులో అయితే ఒకరిని స్థానికంగా ఉండే గజెతగాలో రక్షించడం జరిగింది. ఒక వ్యక్తి అయితే ఆ వాగు ప్రవాహానికి అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోయారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అయితే పర్యాటకులు జాగ్రత్తగా ఉండండి బోర్డులు తప్పించి అక్కడ పర్యాటకులను రక్షించే విధంగా ఎవరు ఉండకపోవడంతో ఇదంతా జరిగిందని చెప్పి పర్యాటకులు అంటున్నప్పటికీ కూడా స్థానికంగా ఉండే ఈ ప్రాంతాల్లో పర్యాటకులు రద్దీగా ఉండడంతో ఇక్కడ సరైన వసతులు సరైన ఏర్పాట్లు చేయాలని మిగతా పర్యాటకులు చెప్తున్నారు. అయితే కొట్టుకుపోయిన వ్యక్తి విజయవాడ గుణదలకు చెందినగా అయితే గుర్తించారు. మరోవైపు వాళ్ళ మిత్రులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికే కదా పోలీసులు కూడా మిగతా ప్రాంతాల్లో ఏమన్నా దొరికే అవకాశం ఉందని చెప్పి దిగువ ప్రాంతంలో అయితే సోదాలు చేస్తున్నారు, వెతుకుతున్నారు. కానీ అప్పటికైతే ఇప్పుడు వరకు అయితే ఆ వ్యక్తి అనే వ్యక్తి దొరకలేదు కారణంగా చేత ఏమన్నా వాగులో కొట్టుకుపోవచ్చు, లేకపోతే ఏమన్నా జరగరాని సంఘటనలు జరిగి ఉండొచ్చు అని కూడా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పర్యాటకులు ఎవరైనా సరే వాగులు ఉధృతిగా పరిస్థితుంది. ఎందుకంటే ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఇటు గోదావరి నీటి మట్టం కూడా పెరిగింది. రేపు మాపు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం ఉండడంతో వాగులు ఉధృతంగా ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి పర్యాటకులు కూడా జాగ్రత్తగా పర్యాటక ప్రశ్నలో వెళ్లే ప్రాంతాలు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంతేగాని వాటర్ లేదని ఒకేసారి దిగడంతో ఒకేసారి వాటర్ ఫ్లో పెరుగుతుంది. పెరిగిన కారణం చేత ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పి పర్యాటక కేంద్రంలో ఉండే పర్యాటకులకి అయితే జాగ్రత్తలు సూచనలు చేస్తున్నప్పటికీ కూడా పర్యాటకులు కూడా విచ్చలవిడిగా చూసి చూడలేనట్టు మనకేం అవదన్నట్టు కూడా ఇలాంటి వాగుల్లో దిగుతున్నారు. దిగిన తర్వాత ఇలాంటి ప్రమాదాలు అయితే కొని తెచ్చుకుంటున్నారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా.